ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 30. జయ, ఏమైనది? ఇంత హడావిడిగా వెళ్ళిపోతాను అని అంటున్నావు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు వైదేహి గారు. చాలమ్మా, చాలు. పుట్టింటి వాళ్ళు అని వచ్చినందుకు బాగానే సన్మానం చేయించావు. నీ మనసులో మాట నువ్వు అనలేక నీ కోడలితో అనేలాగా చేశావు అన్నది జయ. జయ, ఏమైనదో సరిగ్గా చెప్పకుండా ఏదేదో చెప్పేస్తూ అంటున్నావేమిటి అంటూ అప్పుడే అక్షర లోనికి వస్తూ ఉంటే, అక్షర, ఏమైనది? జయ ఎందుకు అలా అంటుంది అని అడిగారు వైదేహి గారు. అమ్మా, నీకు నాకంటే నీ కోడలే ఎక్కువైనది కదా, నేను ఏడుస్తూ ఉన్నా ఏమైంది అంటూ నీ కోడల్ని అడుగుతున్నావు అన్నది జయ. జయ, అది కాదే, నువ్వే అక్షర అన్నావు కదా, పైగా నువ్వేమడిగినా చెప్పడం లేదు, ఇంకా నేనేం చేయను అన్నారు వైదేహి గారు. అను, అన్నీ నన్నే అను. మీ ఇంటికి వచ్చాము అనే కదా నన్ను అంటున్నావు. ఇన్ని రోజులు కూతురు ఇష్టము అని అనుకున్నాను, కానీ నీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువయ్యారు. వారసుని ఇస్తుంది అని ప్రేమ ఎక్కువైంది. ఇక నేను నా మొగుడు ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతాము అన్నది జయ. వదిన, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ప్లీజ్ మీరు వెళ్ళకండి వదిన, నేను చెప్పేది విను అన్నది అక్షర. నా చెవులతో విన్నదాన్ని కూడా అబద్ధం అంటున్నావా? నువ్వు ఎంతో మంచిదానివి అని అనుకున్నాను, కానీ ఇంత నాటకాలు ఆడేదానివి అని అనుకోలేదు. అమ్మ మహాతల్లి, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా మేము ఇక్కడ ఉండటం నీకు నచ్చదు, మేము వెళ్ళిపోతాము అన్నది జయ. వదిన, నువ్వు ఈ ఇంటి ఆడపడుచు, అంటే ఈ ఇంటికి మహాలక్ష్మి. అలాంటి నిన్ను వెళ్ళిపోమని నేను అంటానా? నువ్వు అంటే నాకు ఎప్పుడూ గౌరవమే వదిన అన్నది అక్షర. చాలు తల్లి, చాలు. నీ అందమైన మాటలు చాలు. ఇన్ని రోజులు నమ్మాను, కానీ ఈరోజు నా భర్తను అవమానించిన తర్వాత కూడా నిన్ను నమ్ముతాను అని అనుకున్నావా అన్నది జయ. జయ డార్లింగ్, చెల్లెమ్మ నన్ను ఏమీ అనలేదు, నువ్వు ఇలా ఏడవకు, నీ కంట్లో కన్నీళ్లు కూడా నేను చూడలేను అన్నాడు విశాల్. నన్ను క్షమించండి, మీరు వెళ్ళిపోదాం అన్నా మిమ్మల్ని ఇక్కడే ఉంచి మాట పడేలా చేశాను. మనం వెళ్ళిపోదాం. అమ్మా, పుట్టిల్లు ఉన్నది అనుకున్నాను, కానీ నాకు ఈ రోజు నుంచి అమ్మ లేదు, ఇల్లు లేదు, నాకు ఎవ్వరూ లేరు అన్నది జయ. జయ, ఆగుతావా? అసలేం జరిగిందో క్లియర్గా చెప్పి అప్పుడు ఏవైనా ఏడువు. అల్లుడు గారు, అసలేం జరిగింది అని అడిగారు వైదేహి గారు. అమ్మా, ఇప్పుడు నీకు చెప్పాలా? నేను చెప్పటం ఎందుకు, నీ కొడల్ని అడుగు. చెప్పు అక్షర, నువ్వే చెప్పు. నా భర్తను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నువ్వే అన్నావా లేదా అని అడిగింది జయ. జయ డార్లింగ్ అన్నాడు విశాల్. ఏమండి, అన్నిటికీ మంచితనం పనికిరాదు. అక్షర చెప్పు, నిజమే చెప్తావు అని మా అమ్మ అంటుంది కదా, ఇప్పుడు చెప్పు, అన్నావా లేదా అన్నది జయ. అక్షర, ఏమిటే ఇది, నువ్వు అన్నావా అన్నారు వైదేహి గారు. అత్తయ్య అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అన్నానత్తయ్య అని చెప్పింది అక్షర. నువ్వే విన్నావు కదా, ఇప్పుడు చెప్పమ్మా, తనే ఒప్పుకున్నది కదా, ఇక నేను ఉండాలా? వెళ్ళిపోతాను. నా పుట్టింట్లో నాకే స్థానం లేదు అన్నది జయ. వదిన, నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు దేవుడిలా చూస్తున్న మీ ఆయన కోసం అంతలా బాధపడవలసిన అవసరం లేదు. ఆయనేమి రాముడు దేవుడు కాదు, నరరూప రాక్షసుడు అన్నది అక్షర. అక్షర, ఇంకో మాట నా భర్తను అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇన్ని మాటలు పడుతూ ఇంకా మనం ఇక్కడ ఎందుకు, పదండి అన్నది జయ. చెల్లెమ్మ, ఎవరూ లేని నాకు నువ్వే దేవుడు ఇచ్చిన చెల్లెమ్మ అని అనుకున్నాను. నువ్వు ఇలా అంటూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టే ఉన్నది అన్నాడు విశాల్. ఛీ, ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు, నీలాంటి వాడిని అని అనబోతూ ఉండగా అక్షర అంటూ కోపంగా అరిచారు వైదేహి గారు. అత్తయ్య అంటూ తన మాటకు ఆగింది అక్షర. అక్షర, తను ఈ ఇంటి అల్లుడు, నువ్వు ఇలా అమర్యాదగా మాట్లాడటం బాగాలేదు. జరిగిన గొడవ చాలు, నువ్వు లోనికి వెళ్ళు. జయ, నువ్వు అల్లుడు గారిని తీసుకొని వెళ్ళు అన్నారు వైదేహి గారు. లేదమ్మా, ఇంత జరిగాక నేను ఉండాలి అంటే నీ కోడలు నా మొగుడికి క్షమాపణ చెప్పవలసిందే, అప్పుడే ఉంటాను, లేదు అంటే మాత్రం అన్నది జయ. క్షమించండి వదిన, మీ బాధకు కారణం అయ్యాను కాబట్టి మీకు చెప్పమని అడుగు, అలానే చేస్తాను, కానీ మీ భర్తకు నా ప్రాణం పోయినా చెప్పను అంటూ తన రూమ్ వైపునకు వెళ్ళిపోయింది అక్షర. చూసావా చూసావా అమ్మా, ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో. నీ ముందే ఇలా అంటూ ఉంటే ఇంకా నువ్వు లేనప్పుడు ఇంకెన్ని అంటుంది. ఈ విషయం ఇప్పుడే అరవింద్కు చెప్పి దీని సంగతి చూస్తాను అన్నది జయ. జయ, అయినది చాలు. ఇంట్లో గొడవలు మగవాళ్లకు చెప్పి వాళ్ళ మధ్య దూరం తీసుకుని రావటం మంచిది కాదు. అక్షరాతో నేను మాట్లాడతాను. అల్లుడు గారు, జరిగిన దానికి క్షమించండి, మీరు లోనికి వెళ్ళండి అని వైదేహి గారు అనేసరికి విశాల్ హై డ్రామా ప్లే చేస్తూ వెళ్ళాడు.
ఇంకా ఇదే దారిలోనికి వస్తుంది అనుకుంటూ వెయిట్ చేయటం మంచిది కాదు. త్వరలోనే అక్షర ఆటకు చెక్ పెట్టేయాలి. నా మీదే నిజం చెప్పాలి అని అనుకుంటున్నా అక్షర, నిన్ను ఎవ్వరూ నమ్మరు సరికదా, నీ మీదే నింద పడేలా చేస్తాను అనుకున్నాడు విశాల్. రూమ్లోనికి వచ్చిన అక్షర అత్తయ్య వాళ్ళు నిజం చెప్పినా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఎలా? ఈ విశాల్ మూర్ఖత్వం నిజస్వరూపం బయట పెట్టాలి. కానీ ఆ నిజం బయటపడితే వదిన లైఫ్ నాశనం అవుతుంది. చివరిసారిగా ఒక్కసారి విశాల్తో మాట్లాడి ఇదంతా మంచి పద్ధతి కాదు అని ఒప్పించి మంచిగా ఉండేలా చూడాలి అని ఆలోచిస్తూ ఉన్నది. ప్రసాద్ గారు ఇలా వచ్చారు, అక్షర కోసం వచ్చారా అంటూ అక్షర అని పిలిచారు వైదేహి గారు. ఆహా లేదు మేడం, మీతో మాట్లాడటానికే వచ్చాను. అక్షరాకి ఇప్పుడు 7వ నెల కదా, శ్రీమంతం చేయటానికి, అలానే పురిటికి మా ఇంటికి తీసుకుని వెళదాం అనేసి వచ్చాను అన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఇప్పుడు అక్షర అక్కడికి వస్తే తన అవసరాలు మీరు ఎలా చూసుకుంటారు? పద్మ కూడా కడుపుతో ఉండి పురిటికి పుట్టింటికి వెళ్ళింది. అక్షర ఇక్కడే ఉంటుంది. అత్త అమ్మల పురుడు పోయలేదా? తన శ్రీమంతం కూడా ఇక్కడే గ్రాండ్గా చేద్దాం. నా ఇంటికి తొలి వారసుడు వస్తున్నాడు అంటే మాకు ఆనందమే కదా. అక్షర, మీ నాన్న వచ్చారు, నీకు శ్రీమంతం చేయటం కోసం మాట్లాడటానికి వచ్చారు అంటూ అప్పుడే అక్షర అరవింద్ స్టెప్స్ దిగుతూ ఉంటే ఇద్దరిని చూస్తూ అన్నారు వైదేహి గారు. అంకుల్, కానీ అక్షర ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి రాదు అన్నాడు అరవింద్. హా, నేను అదే చెప్పానులే అరవింద్. సరే ప్రసాద్ గారు, మంచి రోజు చూసి శ్రీమంతం చేద్దాం, సరేనా అనేసరికి ప్రసాద్ గారు సంతోషంగా సరే అంటూ కూతురి వైభోగానికి మురిసిపోతూ వెళ్లారు. చెల్లెమ్మ, నిన్న నా గురించి నిజం చెప్పడానికి చాలా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది అని బాధపడుతున్నావా? చూసావా, నువ్వు ఎంత ట్రై చేసినా నేను చెప్పలేదు. నేను చెప్పి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఎందుకులే, నీకు ఇంకా టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో చెల్లెమ్మ. 2 రోజుల్లో శ్రీమంతం అని అత్తయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ శ్రీమంతం తర్వాత నీకు నేను ఇచ్చేది కూడా 2 డేస్ మాత్రమే. ఆ లోపు నువ్వు నా దగ్గరకు వచ్చేయాలి, లేదు అంటే నిజాలు బయట పెట్టేస్తాను అన్నాడు విశాల్. శ్రీమంతం కోసం 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉండేసరికి ఇంట్లో అందరూ కలిసి శ్రీమంతం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ అన్నీ అలా జరుగుతూ ఉంటే అక్షర ఓవైపు అరవింద్, మరోవైపు విశాల్ వల్ల మనసు కుదురుగా లేక ఆలోచిస్తూనే ఉన్నది. శ్రీమంతం జరిగే రోజు రానే వచ్చింది, కానీ అక్షర కళ్ళల్లో ఆ ఆనందమే కనిపించటం లేదు. డెవిల్, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఈ రోజు కూడా ఇలానే ఉంటావా అన్నాడు అరవింద్. అరవింద్, ఈ రోజేమిటి అని అడిగింది అక్షర. శ్రీమంతం అని చెప్పాడు అరవింద్. అంటే ఏమిటి అని అడిగింది అక్షర. శ్రీమంతం అంటే ఏమిటో కూడా తెలియదా? శ్రీమంతం అంటే శ్రీమంతం. ఈ శారీ నీకోసమే తీసుకుని వచ్చాను, ఎలా ఉన్నది, నచ్చిందా అంటూ అక్షరకి శారీ చూపిస్తూ అడిగాడు అరవింద్. అక్షర శారీ పక్కన పడేస్తూ, అరవింద్ అది కాదు, ఇక్కడ నా బాధ పట్టించుకోవా? శ్రీమంతంలో ఏం చేస్తారో తెలుసా? భర్త భార్య నుదుటిన బొట్టు పెట్టి చేతికి గాజులు వేసి ఆశీర్వదిస్తాడు. అలా ఎందుకు చేస్తాడో తెలుసా? తన బిడ్డకు జన్మనిస్తూ తన అంశను తీసుకుని వస్తూ ఉన్న తన భార్యకు భర్త చేసేది. ఈ బిడ్డను నీ బిడ్డ కాదు అనుకునే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అరవింద్, ఈ బిడ్డ నీ బిడ్డ అనుకుంటే వచ్చి అలా చెయ్యి, లేదు అంటే మాత్రం నువ్వు నన్ను తాకినా ఒప్పుకోను అంటూ అక్షర వచ్చేసింది. అరవింద్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో అనేసి అక్షర చూస్తూ ఉన్నది. అందరూ వచ్చి గాజులు వేస్తూ ఉన్నా అరవింద్ వస్తాడా లేదా అనే భయం. కానీ అరవింద్ చివరగా వచ్చి తనకి గాజులు వేస్తూ ఉంటే అరవింద్ తనను నమ్మాడా అనే ఆనందంతో చూస్తూ ఉన్నది. అక్షర, ఇది నమ్మకం అపనమ్మకం కాదు, అందరూ మనల్ని చూస్తున్నారు, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటూ అక్షరకి గాజులు వేశాడు అరవింద్. అరవింద్ ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నావు అనుకుంటూ అరవింద్నే బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. అరవింద్, నీతో మాట్లాడాలి, నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు, నాకు డివోర్స్ కావాలి. నేను డిసైడ్ అయ్యాను, నువ్వు నన్ను ఏదో ఉద్ధరించవలసిన అవసరం లేదు, నాకు డివోర్స్ కావాలి అన్నది అక్షర. అక్షర, డోంట్ బీ ఫూలిష్, నేను డివోర్స్ ఇవ్వను, నీకు ఇలాంటి థాట్స్ ఉంటే వదిలే అన్నాడు అరవింద్. దేనికి ఇవ్వవు? ఎందుకు ఇవ్వవు? నా కడుపులో బిడ్డకు నువ్వు తండ్రి కానప్పుడు నీకు నేను కూడా ఎందుకు? వదిలే అరవింద్, నువ్వు ఎంత చెప్తున్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థమైంది అన్నది అక్షర. ఏమర్థమైంది అక్షర? అంతలా ఏం తెలుసుకున్నావు అన్నాడు అరవింద్. నీకు నా మీద నిజంగా ఇష్టం లేదు, నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధమే, కేవలం మంచిగా ఉంటూ నన్ను అడ్డు తప్పించి నయనిని పెళ్లి చేసుకోవటానికి యాక్ట్ చేస్తున్నావు అన్నది అక్షర. అక్షర,
అంటూ ఎత్తిన చేతిని అక్షర చెంప వరకు తీసుకుని వచ్చి ఆపేశాడు. కోపంగా దించుతూ, నీకు ఏవైనా పిచ్చి పట్టిందా? నేను యాక్ట్ చేస్తున్నానా? ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నువ్వు అంటే నాకు ప్రేమ లేదు అని ఎలా అంటున్నావు అన్నాడు అరవింద్. అదే నిజం కాబట్టి. ఎందుకంటే నీకు ప్రేమే ఉంటే నేను చెప్పేది నమ్మేవాడివి. నీకు నా మీద ప్రేమ లేదు, నమ్మకమూ లేదు. కేవలం నన్ను వదిలించుకోవటానికి నువ్వు ఆ నైని చేస్తున్న నాటకాలు, ఇదంతా కూడా అందుకనే చేస్తున్నావు. నువ్వు డివోర్స్ ఇస్తే వచ్చే ప్రాబ్లమ్స్ బేరీజు వేసుకుని నన్ను ఇలా మెంటల్ టార్చర్ పెట్టి చచ్చేలా చేయాలి అని అనుకుంటున్నావు అన్నది అక్షర. డెవిల్, నీకు నిజంగా పిచ్చి పట్టిందే? పిచ్చి పట్టింది. ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి నాకు పిచ్చి తెప్పించకు, నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వు ఏం చెప్పినా కూడా నేను డివోర్స్కి ఒప్పుకోను. అండ్ దట్స్ ది ఫైనల్ అంటూ అరవింద్ కోపంగా బయటకు వచ్చేశాడు. అరవింద్, నువ్వు ఒప్పుకునే వరకు నేను ఒప్పుకోను. నాకు నీతో ఉండటం ఇష్టం లేదు, నా వల్ల కాదు ఇదంతా అంటూ అరవింద్ వెళుతూ ఉంటే చెబుతూ ఉన్నది అక్షర. నెక్స్ట్ డే మార్నింగ్, అరవింద్, ఏం ఆలోచించావు నైట్ నేను చెప్పిన దానికి అని అడిగింది అక్షర. నిన్ను ఏ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలా అనేసి ఆలోచించాను అన్నాడు అరవింద్. అరవింద్, ఐఆమ్ సీరియస్ అన్నది అక్షర. నేను కూడా సేమ్ ఫీలింగ్ అన్నాడు అరవింద్. అరవింద్, నాకు డివోర్స్ కావాలి అన్నది అక్షర. నాకు నువ్వు కావాలి అంటే అది కుదరదు అనే కదా. నేను అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ముంబై వెళ్తున్నా. వచ్చాక తీరిగ్గా గొడవ పడదాం, సరేనా అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ అక్షర కోపంగా చూస్తూ ఉంటే డోర్ వరకు వెళ్ళినవాడు తన దగ్గరికి వస్తూ హక్ చేసుకుని, నిన్ను వదిలి 2 days ఉండాలి అంటేనే కష్టంగా ఉన్నది, అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు? నాకు నువ్వు కావాలి. నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కూల్గా ఉండవు. నాకు వదిలిన పిచ్చి నీకు పట్టిందా? జాగ్రత్త అంటూ అక్షరాన్ని కిస్ చేసి వదిలి వెళ్ళిపోయాడు. అరవింద్, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అంటూ ఏడుస్తూ బెడ్ మీద కూర్చున్నది అక్షర. చెల్లెమ్మ, నిన్నటి నుంచి మొగుడు లేకపోయేసరికి చాలా డల్గా ఫీల్ అవుతున్నావా? ఒంటరిగా కూర్చున్నావు. ఈ రోజుతో నేను నీకు ఇచ్చిన టైము కంప్లీట్ అవుతుంది. ఏం డిసైడ్ అయ్యావు? మన కోసమే అన్నట్టు నీ మొగుడు కూడా లేడు. ఈ టైము అస్సలు వదులుకోకూడదు. నువ్వు నేను ఈరోజు అంటూ నవ్వాడు విశాల్. పిచ్చి పిచ్చిగా వాగితే చెప్పు తెగుతుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడి నువ్వు చెప్పినట్టు చేయటానికి ఇక్కడ ఉన్నది అక్షర. నాలో సహనం మాత్రమే చూస్తున్నావు, అంతవరకే ఉండవు. కోపాన్ని చూస్తే తట్టుకోలేవు. నేను ఏ తప్పు చేయనప్పుడు ఆ దేవునికి కూడా భయపడను. ఏం చెప్తావు? ఏం చేసి నమ్మిస్తావు? తప్పు చేయనప్పుడు నిందకి భయపడవలసిన అవసరం లేదు. మరోవర్ నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకున్నాను. అండ్ నువ్వు మళ్ళీ నా జోలికి వస్తే ఇలా కూడా ఉండవు. మైండ్ ఇట్ అన్నది అక్షర. చెల్లెమ్మ, ఎందుకు ఇంతలా రెచ్చిపోయి నువ్వే నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటికే ఇంట్లో అందరూ నిన్ను దూరం పెట్టేశారు. అప్పటిలా నీతో ఉండటం లేదు. ఇంకా ఆ నిజం తెలిస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అన్నాడు విశాల్. ఏమండి, మీకు ఈ అక్షరతో మాటలేమిటి? మళ్ళీ తనతో మాటలు పడటం అవసరమా అన్నది జయ. జయ డార్లింగ్, చెల్లెమ్మకు మంచి మాటలు చెప్తున్నా. మారితే తన లైఫ్ బాగుంటుంది. అలానే అందరూ మంచిగా ఉంటే అందరికీ మంచిది కదా అన్నాడు విశాల్. ఆవిడ మంచితనం ఎవ్వరికీ అవసరం లేదు, పదండి. అరవింద్ దీనికి సపోర్ట్గా ఉన్నాడు అని దానికి నచ్చినట్టు చేస్తుంది, పదండి అంటూ విశాల్ను తీసుకుని వచ్చేసింది జయ. అక్షర అంటూ తన పక్కన కూర్చున్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరా? మీరు ఏమైనా అనటానికి వచ్చారా అంటూ బాధగా అడిగింది అక్షర. అక్షర అంటూ తన తల తీసుకుని భుజాలపై పెట్టుకుంటూ, నాకు అరవింద్, జయ నువ్వు వేరువేరు కాదు, అందరూ ఒకటే. అరవింద్కి నీకు మధ్య ఏమైంది అని నేను అడగను, కానీ మీ మధ్య ఇప్పుడు అసలేమీ బాగాలేదు అని తెలుసు. కానీ అంతా మీరే చూసుకుంటారు. మీ మధ్యలోనికి ఎవరూ రాకూడదు అనే నేను మౌనంగా ఉన్నాను. కానీ ఈ రోజుకి భయం వేస్తోంది. ఏమైంది? ఇప్పుడైనా అసలేం జరిగిందో చెప్తావా? వాడికి నీ మీద ప్రేమ ఉన్నది, నిన్ను బాగానే చూసుకుంటున్నాడు. నీకు అరవింద్ అంటే ఇష్టమే, కానీ మీ మధ్య ఈ దూరం ఏమిటి? ఎందుకు ఇలా ఉంటున్నారు అని అడిగారు వైదేహి గారు. నా బాధ చెప్తే తగ్గేది కాదు అత్తయ్య, అలా అని చెప్పకుండా ఉండేది కాదు. నా నిర్ణయం త్వరలో మీకు తెలుస్తుంది. అంతకంటే నేనేమీ చెప్పలేను. నన్నేమీ అడక్కండి అని చెప్పింది అక్షర. జయ డార్లింగ్, ఇంట్లో అందరూ ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. చెల్లెమ్మ కడుపుతో ఉన్నా కూడా బాధగా ఉంటుంది అన్నాడు విశాల్. ఏవండి, చెల్లె అనే బుద్ధి మీకు ఉన్నా అన్నయ్య అనే గౌరవం దానికి లేదు.
అందుకని మిమ్మల్ని అన్ని మాటలు అంటుంది అన్నది జయ. జయ, నాకు చెల్లెమ్మ అనుకున్నా నువ్వు అలా అంటూ ఉంటే నేను చూడలేను. ఈరోజు గుడిలో చెల్లెలి పేరు మీద అభిషేకం చేయిస్తాను అని మొక్కుకున్నాను. నువ్వు అత్తయ్య వెళ్ళి ఆ పూజ చేయిస్తే బాగుంటుంది అన్నాడు విశాల్. ఆవిడ గారికి మనం చేయటం ఏమిటి, కానీ మీరు చెప్పారు కాబట్టి వెళుతున్నా అంటూ జయ వైదేహి గారిని తీసుకుని గుడికి వెళ్ళింది. చెల్లెమ్మ, ఇన్ని రోజులు నా నుంచి తప్పించుకున్నావు. ఈ రోజు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను చెల్లెమ్మ అనుకున్నాడు విశాల్. అక్షర రూమ్లోనే ఒంటరిగా ఉన్నది. ఇంతవరకు జరిగినవి అన్నీ తలుచుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉన్నది. డ్రాయింగ్ టేబుల్ మీద తలపెట్టి మౌనంగా ఎటో చూస్తూ ఉన్నది. అక్షర, ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు ఒంటరిగా భలే దొరికావు అంటూ అక్షర రూమ్లోనికి వచ్చిన విశాల్ అక్షరను కళ్ళతోనే తినేసేలా చూస్తూ వెళ్ళి అక్షర మెడ మీద చెయ్యి వేశాడు. సడన్గా తగిలేసరికి వెనక్కు చూసిన అక్షర కోపంగా లేస్తూ, నా రూమ్లో ఏం చేస్తున్నావు? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటూ అరిచింది. నువ్వు చెప్తే నేను వెళ్ళిపోతాను అని అనుకున్నావా? నీకోసం వచ్చిన వాడిని అలా ఎలా పంపిస్తావు? నాకు కావలసినది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా అన్నాడు విశాల్. విశాల్, ఇలానే చేస్తే అత్తయ్య వాళ్లను పిలుస్తాను అన్నది అక్షర. అవునా, పిలిచి చెప్పు, ఏం చేస్తావో నేను చూస్తాను అన్నాడు విశాల్. అక్షర బయటకు వస్తూ అత్తయ్య అంటూ పిలుస్తూ ఉన్న ఎవ్వరూ లేకపోయేసరికి వదినా అంటూ వాళ్ళ రూమ్లోనికి వెళ్ళింది. తన వెనకే వచ్చిన విశాల్ రూమ్ లాక్ చేస్తూ, ఇంట్లో నువ్వు నేనే ఉన్నాను చెల్లెమ్మ, అందరూ బయటకు వెళ్ళారు. అలా వెళ్ళేలా నేనే చేశాను, నీకోసమే చేశాను. ఈరోజు నువ్వు ఈ రూమ్ నుంచి వెళ్ళాలి అంటే నన్ను హ్యాపీ చేసి వెళ్ళాలి అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే అక్షర ఒక్కొక్క అడుగు వెనక్కు వేస్తూ ఉన్నది. విశాల్, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు. అరవింద్కు చెప్తే నీ అంత చూస్తాడు. మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. నువ్వు ఇలా చేయటం ఏమీ బాగలేదు అన్నది అక్షర. ఇన్ని రోజులు చేయకుండా ఉండి తప్పు చేశాను, ఇక లేట్ చేయడం నా వల్ల కాదు అక్షర అంటూ అక్షర దగ్గరకు వచ్చి అక్షర భుజం మీద చెయ్యి వేసేసరికి అక్షర విశాల్ను చెంప మీద కొట్టి బయటకు వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నది. నన్నే కొడతావా? నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు. నాలో మృగాన్ని లేపావు. ఈ మృగం చేసేదాన్ని నువ్వు తట్టుకోలేవు అంటూ అక్షర చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు అక్షర బెడ్ మీద పడేసరికి బెడ్ మీద వెనక్కి జరుగుతూ ఉంటే విశాల్ ముందుకు వస్తూ ఉన్నాడు. అక్షరకి భయంగా ఉంటే పక్కనే ఉన్న వాచ్ తీసుకొని విశాల్ తలపై కొట్టి రూమ్ నుంచి లాక్ తీసుకుని బయటకు వచ్చింది. అప్పుడే కారు బయట ఆగేసరికి అరవింద్ రావటం చూసి అరవింద్ అంటూ వెళ్ళి తనను పట్టుకొని అరవింద్ అరవింద్ అక్కడ అంటూ ఏడుస్తూ లోనికి చెయ్యి చూపించింది. డెవిల్, ఏమైంది? ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమీ కాదు, నేను ఉన్నాను కదా అంటూ అక్షరాన్ని లోనికి తీసుకుని వెళ్ళాడు. విశాల్, వాట్ హ్యాపెన్? ఈ బ్లడ్ ఏమిటి అంటూ అక్షరాన్ని పట్టుకుని విశాల్ని అడిగాడు అరవింద్. అరవింద్, చెల్లెమ్మ చేసిన నిర్వాకం. చెల్లెమ్మ రూమ్లో ఒక్కటే ఉన్నది అని వెళితే ఎవడివో మాటలు వినిపిస్తూ ఉంటే నువ్వు వచ్చావేమో అని రాబోయాను. అప్పుడే నాకు తెలిసింది ఎవడో వచ్చాడు. అరవింద్కి నిజం తెలిసిపోయింది. నిజం ఒప్పుకోవటం లేదు. ఈ బిడ్డకు నువ్వే తండ్రి అని అంటున్నా నమ్మటం లేదు అని అంటుంది. నేను వెళ్ళేసరికి వాడు వెళ్ళిపోయాడు. అక్షర నా మీద ఇలా దాడి చేసింది అన్నాడు విశాల్. అరవింద్, నమ్మకు, ఇదంతా అబద్ధం. వాడొక నీచుడు. నన్ను ఫోర్స్ చేయపోతే వాడి నుంచి తప్పించుకుని వస్తున్నాను. అసలు వాడు మనిషే కాదు అన్నది అక్షర. చెల్లెమ్మ, నా మీద ఇలాంటి నిందలు వేయకు, నేను తట్టుకోలేను. ఇంతకంటే నన్ను చంపేయ్ అన్నాడు విశాల్. ఛీ, నువ్వు అస్సలు మాట్లాడకు. అరవింద్, నేను చెప్పేది నిజం. వాడు అని అక్షర చెప్పబోతూ ఉంటే ఎనఫ్ అక్షర, ఇక చాలు పద అంటూ తన చేయి పట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్, నేను చెప్పేది విను, వాడు అసలు మనిషే కాదు అన్నది అక్షర. అక్షర కూల్, సరే ఫస్ట్ వాటర్ తీసుకో అంటూ అరవింద్ వాటర్ తాగిస్తూ ఉంటే అరవింద్, నేను చెప్పేది వినవా అని అడిగింది అక్షర. ఏం వినాలి? నువ్వు చెప్పేది నమ్మేలా ఉన్నదా? విశాల్ మీద నిందలు వేస్తూ ఉంటే ఎలా నమ్మాలి అక్షర? తను చెప్పేదానికి సాక్ష్యం కళ్ళ ముందే ఉన్నది. ఇంకా ఎలా నమ్మాలి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్ అనే ఒక్కొక్క మాటకు అక్షరకు అస్సలు మాటలు కూడా రావటం లేదు. అలానే బొమ్మలా నిలబడిపోయింది. అక్షర, ఎందుకు వద్దు అన్న ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీ వల్ల ఇప్పుడు నిజాం విశాల్ వరకు వెళ్ళింది. దేనికి ఇలా చేస్తున్నావు అంటూ అక్షర చెయ్యి పట్టుకుంటూ ఉంటే, నా చెయ్యి వదులు అరవింద్, నన్ను ముట్టుకోకు, నా దగ్గరకు కూడా రాకు. ఎనఫ్ అరవింద్, ఇట్స్ ఆల్ ఓవర్. నాకు డివోర్స్ కావాలి. నీతో ఒక్క క్షణం కూడా నేను కలిసి ఉండలేను.
ఇప్పుడే ఈ క్షణమే నాకు డివోర్స్ కావాలి అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది అక్షర. అక్షర, ఎక్కడికి వెళుతున్నావు? అలా ఉన్నావేమిటి అంటూ అప్పుడే లోనికి వస్తూ అడిగారు వైదేహి గారు. రక్తంతో ఉన్న విషయాల్ని చూస్తూ జయ తన దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ అక్షరను బ్లేమ్ చేస్తూ ఏం చేశావు అంటూ నిందించింది. అవును, నేనే కొట్టాను. ఒళ్ళు మరిచి పశువులా నా మీద చెయ్యి వేసిన నీ మొగుణ్ణి నేనే కొట్టాను. చంపలేదు అని ఇంకా బాధపడుతున్నా అన్నది అక్షర. అక్షర అని కోపంగా అన్నది జయ. హా, అక్షరానే అంటూ ఎన్ని రోజులు సహనంగా ఉన్నాను. దేవుడు అనుకునే నీ మొగుడు రాక్షసుడు. చెట్టుకి చీర కట్టిన ఆరాగా చూసే మదోన్మాది. చెల్లి అంటూనే నా మీద చెయ్యి వేసిన నీచుడు అంటూ అక్షర బయటకు వెళ్ళిపోతూ ఉంటే, అక్షర, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు వైదేహి గారు. ఇట్స్ ఆల్ ఓవర్ అత్తయ్య, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది అక్షర. అక్షర అన్నారు వైదేహి గారు. మామ్, నీ కోడలికి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట, అందుకనే డివోర్స్ కావాలి అని వెళ్ళిపోతుంది అన్నాడు అరవింద్. అరవింద్ అన్నారు వైదేహి గారు. మామ్, ఇది మా మధ్య మేటరు, మేమే చూసుకుంటాం. ప్లీజ్ ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వవద్దు. అక్షర, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, పద నువ్వు ఇప్పుడు సీన్ చేయకు అన్నాడు అరవింద్. అరవింద్, ఇంకేమీ లేదు, నా వల్ల కాదు. ఈ నమ్మకాలు అనుమానాలు అంటూ నేను పడలేను. నాకు డివోర్స్ కావాలి 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 అన్నది అక్షర. అక్షర అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసాద్ గారు అక్షర మాటలు వింటూ వచ్చి తన చెంప మీద కొట్టారు. డాడ్ అన్నది అక్షర. ఛీ, ఏం చేస్తున్నావు? బంగారం లాంటి జీవితం నాశనం చేసుకుంటావా? నీకు ఏవైనా పిచ్చి పట్టిందా అన్నారు ప్రసాద్ గారు. డాడ్, ఇది నా లైఫ్, నా ఇష్టం, మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నాకు అరవింద్తో ఉండటం ఇష్టం లేదు అని చెప్పింది అక్షర. అక్షర, నీకు భర్త మాటే కాదు, తండ్రి మాట కూడా లెక్కలేదు, అంతే కదా? మొగుణ్ణి వదిలి ఏం చేస్తావు? డివోర్స్ ఇచ్చే నా ఇంట్లో ఉంటాను అన్న ఒప్పుకోను. నువ్వు డివోర్స్ ఇస్తే నీకు అత్తయిల్లే కాదు, పుట్టిల్లు కూడా ఉండదు, ఆలోచించుకో అన్నారు ప్రసాద్ గారు. అక్షర వాళ్ళ మాటలు వింటూ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. అక్షర అలా తనను కాదు అంటూ వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ అక్షరానే చూస్తూ ఉన్నాడు. 2 months తర్వాత, అరవింద్, అక్షర వెళ్ళిపోయి 2 నెలలు అయినా అలానే ఉన్నావు, అసలు మీ మధ్య ఏమైనది? ఇప్పుడైనా చెప్పు అరవింద్ అన్నారు వైదేహి గారు. మామ్, చెప్పేదేమీ లేదు, ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు అంటూ అరవింద్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. కలిసి ఉన్నది కొంతకాలమే, అయినా ఎన్నో జ్ఞాపకాలు, అన్నింటితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అమ్మా, దానికోసం తమ్ముడు అలా అవుతున్నాడు. రేపటితో ఇద్దరికి విడాకులు రాగానే అరవింద్కు వెంటనే పెళ్లి చేశాయి. అప్పుడే అరవింద్ మామూలు అవుతాడు. దానికే అంత ఉంటే మగాడు వేడికేమిటి? నువ్వు ఇలా బాధపడకు. ఆ అక్షర చెప్పేవి చేసేవి అన్ని అబద్ధాలే. అలాంటి దాన్ని నమ్మి బాధపడటం ఎందుకు అన్నది జయ. జయ మాటలకు వైదేహి గారు ఎటూ చెప్పలేక మౌనంగా ఉన్నారు. నెక్స్ట్ డే కోర్టు హీరింగ్ ఉండేసరికి అరవింద్ కోర్టుకు వెళ్ళాడు. జరిగేదానిని చూడలేక వైదేహి గారు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. అరవింద్ ఒక్కడే వెళుతూ ఉంటే తనతో పాటుగా వెళ్ళింది నైని. అరవింద్ కోర్టులో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్షర రావటం చూశాడు. ఈ 2 months కూడా తనతో కనీసం మాట్లాడకుండా చూడకుండా ఉన్న అక్షరాను చూస్తూ కోపంగా వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు. అరవింద్ కళ్ళల్లో కోపాన్ని తట్టుకున్నది. బాధను ప్రేమను చూసినా తనకు ఇప్పుడు అరవింద్ కళ్ళల్లో అసహ్యం కనిపిస్తూ ఉంటే, ఏదైతే చూడకూడదు అని అనుకున్నదో అదే తన కళ్ళకు కనిపిస్తూ ఉంటే అన్నిటికీ సిద్ధమైనట్టు మౌనంగా ఉన్నది. అరవింద్ మాటల్లో కోపం కనిపిస్తూ ఉన్నా తను అనే మాటలు తన మనసును తొలుస్తూనే ఉన్నా బాధగా ఉందే కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోనికి వెళ్ళింది అక్షర. డెవిల్, ఎందుకే ఇలా చేసి నన్ను బాధ పెడుతున్నావు? నాతో కనీసం మాట్లాడకుండా ఉంటున్నావు. నీ మీద కోపం చూపిస్తే అయినా నాతో మాట్లాడతావు అంటే ఇప్పుడు కూడా ఇలానే ఉన్నావు. నాకు నువ్వు కావాలి, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకోవటం లేదు అని అనుకుంటూ తన వెనకే లోనికి వెళ్ళాడు. డివోర్స్ పేపర్స్తో స్టెప్స్ దిగుతూ ఉన్న అక్షర, అరవింద్ ఒకరిని ఒకరు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రోజు రాత్రి అక్షరకు పెయిన్స్ రావటం, అరవింద్ వెళ్ళటం, అక్షరను హాస్పిటల్లో జాయిన్ చేయటం, అక్షరకు పుట్టిన బేబీ చనిపోవటం, అక్షర తనను వదిలి వెళ్ళిపోవటం, స్టేషన్లో అక్షర అరవింద్కు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అక్షర అంటూ అరవింద్ స్టేషన్ మొత్తం పెద్దగా అరుస్తూ అక్కడే మోకాళ్లపై కూర్చుంటూ జరగనిది మొత్తం తలుచుకున్నాడు. అరవింద్కు దూరంగా వెళుతూ ఉన్న తన అమ్మతనానికి దూరం చేసిన అరవింద్ మీద కోపంతో జరిగినది తలుచుకుంటూ భారంగా కళ్ళు మూసుకొని తన కళ్ళల్లో కన్నీటికి స్వేచ్ఛను ఇస్తూ
గతం నుంచి బయటకు వచ్చింది అక్షర. 1 ఇయర్ తర్వాత. జయ డార్లింగ్, ఇంకెన్ని రోజులు మనం ఇక్కడే ఉంటాం? మనం మన ఇంటికి వెళ్లేదేమీ లేదా? ఇవన్నీ నేనే హ్యాండిల్ చేయటం ఏమిటి? నాన్ సెన్స్ అన్నాడు విశాల్. విశాల్, మీరు కూడా ఇలా అంటే ఎలా చెప్పండి? అమ్మ చూస్తే అలా ఉన్నది. అరవింద్ అసలు దేన్ని పట్టించుకోవటమే మానేశాడు. ఈ టైంలో మనమే వాళ్లకు సపోర్టుగా ఉండాలి కదా. లేదు అంటే వాళ్ళు ఏమైపోతారు? నా కోసం ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టండి. అరవింద్కు పెళ్లి చేస్తే వాడు జరిగినది అంతా మర్చిపోయి మామూలవుతాడు. ఆ అక్షర వీడిని వదిలినా దాన్ని వీడు మాత్రం మర్చిపోకుండా ఇలానే ఉన్నాడు. ఎన్నాళ్ళయింది అరవింద్ మొహంలో నవ్వు చూసి. ఇప్పుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అనేలాగా ఉన్నాడు అన్నది జయ. జయ డార్లింగ్, నాకు అరవింద్ని అలా చూస్తూ ఉంటే బాధగానే ఉన్నది. అరవింద్కు ఈ టైంలో మన అవసరం కాదు, మోరల్ సపోర్ట్. అది కేవలం వైఫ్ మాత్రమే ఇవ్వగలదు. అరవింద్కు మళ్ళీ పెళ్లి చేస్తే అంతా నార్మల్ అవుతుంది. అరవింద్ కూడా ఒక అప్పటి అరవింద్ అవుతాడు అన్నాడు విశాల్. నేను అదే అనుకున్నాను, కానీ అమ్మ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఇంకా మనమేం చెయ్యాలి అన్నది జయ. అలా అంటే ఎలా జయ? మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వే అత్తయ్యతో మాట్లాడు. ఇలానే లేట్ చేయటం కూడా మంచిది కాదు అన్నాడు విశాల్. అమ్మ, నీతో మాట్లాడటానికి వచ్చాను. ఇంకెన్నాళ్ళు ఇలానే ఉంటావు చెప్పు? ఆ రోజు వాడు వద్దు అంటున్నా కూడా వాడుకు ఇష్టం లేని పెళ్లి చేశావు. ఈరోజు వాడు అలా అవటానికి రీజన్ అయ్యావు. ఇంకా అలానే వాడిని వదిలేస్తావా? ఇద్దరూ కాదు అని అనుకున్నారు, విడిపోయారు. ఇంకా అరవింద్కు పెళ్లి చేయటం మంచిది. అప్పుడే వాడు నార్మల్ అవుతాడు అన్నది జయ. ఓసారి నా నిర్ణయం అలా అయ్యింది. ఇద్దరూ ఎవరికి ఏం కాకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఏం చేయలేను. అన్నీ వదిలేశాను. మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యండి. అరవింద్కు మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఇష్టమే అంటే చెయ్యండి. నేను ఈ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవను అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీరే అలా అంటే ఎలా చెప్పండి? మీరే అరవింద్కు పెళ్లి చేయాలి కదా. అంటే మీరే మాట్లాడాలి. పదండి అత్తయ్య, అరవింద్తో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అన్నాడు విశాల్. వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉండగానే అరవింద్ కిందకు దిగుతూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతూ విష్ చేసే ఆ మొహంలో నవ్వు లేదు. ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు. నవ్వుతూ నీట్గా ఉండేవాడు ఇప్పుడు కనీసం క్లీన్ షేవ్ కూడా లేదు. రఫ్గా ఉన్నాడు. స్మైలీ ఫేస్ విత్ హ్యాపీనెస్ కాస్త రఫ్ అండ్ టఫ్ బేర్డ్, పక్కా మాస్లాగా తయారయ్యాడు. గలగల మాట్లాడేవాడు ఇప్పుడు అడిగితే 10 మాటలకు ఒక సమాధానం చెప్తున్నాడు. అరవింద్ని ఈ 1 ఇయర్లో చూసినది చాలా తక్కువ. ఎప్పుడో నచ్చినప్పుడు వచ్చేవాడు. అడిగిన దానికి సమాధానం చెప్పటం కూడా ఎప్పుడో మానేశాడు. అరవింద్, ఎక్కడికి బ్యాగ్ తీసుకుని వెళుతున్నావు? నీతో మాట్లాడాలి. కాసేపు ఆగితే నీతో మాట్లాడుతాను అన్నది జయ. అరవింద్ ఏమీ సమాధానం చెప్పలేదు. అరవింద్ నిన్నే, నీకు అక్క మాట అంటే కూడా గౌరవం లేదా అంటూ చెయ్యి పట్టి సోఫాలో కూర్చోపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది జయ. అరవింద్ సైలెంట్గా ఉన్నాడు. ఓకే అరవింద్, మేము ఓ డెసిషన్కు వచ్చాం. నీకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము. నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగింది జయ. హా అక్క, నేను కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా అంటూ స్థిరంగా చెప్పాడు అరవింద్. అరవింద్, వాట్ ఏ గుడ్ న్యూస్, రియల్లీ చాలా గ్రేట్ న్యూస్. అమ్మ, విన్నావు కదా, అరవింద్ పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. మనం సంబంధాలు చూసేద్దాం. ఏమండి, మీరే అరవింద్కు తగ్గ అమ్మాయిని చూడండి అన్నది జయ. అత్తయ్య, మీరు మరోలా అనుకోను అంటే ఓ అమ్మాయి ఉన్నది. తనకు అరవింద్ అంటే ఇష్టమే. తనతో అరవింద్ పెళ్లి చేస్తే అంతా మంచి జరుగుతుంది. మీరు ఏమంటారు అన్నాడు విశాల్. అమ్మ చెప్పేదేమున్నది, మీకు నచ్చినది కదా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి అని అడిగింది జయ. తను ఎవరో కాదు, ఒకప్పుడు ఇప్పటికీ అరవింద్ని లవ్ చేస్తూనే ఉన్న నైని. తనతో అరవింద్ పెళ్లి చేసేద్దాం. నైనికి అరవింద్ అంటే లవ్ ఉన్నది. అరవింద్ పాస్ట్లో తననే లవ్ చేశాడు. అసలు వాళ్లకు పెళ్లి అవటానికే ఇలా అయ్యిందేమో. మీరేమంటారు అత్తయ్య? నైనితో అరవింద్ పెళ్లి చేసేద్దామా అన్నాడు విశాల్. నా నిర్ణయం కాదు, పెళ్లి చేసుకునేది వాడు కదా. అరవింద్ డెసిషన్ ఏమిటో తెలుసుకోండి. అరవింద్, నీకు నైనిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, అరవింద్ను అడిగేది ఏమున్నది? అరవింద్ మనసు ఏమిటో తెలియదా? ఆ రోజు మీకోసం అక్షరాను పెళ్లి చేసుకున్నాడు. కానీ అరవింద్కి నైని మీద లవ్ ఫస్ట్ నుంచి చూస్తున్నదే కదా. అరవింద్ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసేద్దామా అంటూ విశాల్ నవ్వుతూ అడిగాడు. విశాల్, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను, కానీ అది నైనిని అని చెప్పలేదే. అలానే నైనిని పెళ్లి చేసుకోను కూడా.
నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరిని ఎప్పుడు ఎలా అనేది యాజ్ సూన్ మీకే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు అరవింద్. అమ్మా, నువ్వేవి మాట్లాడకుండా అలానే ఉన్నావేమిటి? వాడికి చెప్పి ఒప్పించు. మీ అల్లుడు గారి డెసిషన్కు నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా అన్నది జయ. జయ, ఒకసారి ఇష్టం లేని పెళ్లి చేసి ఇప్పటికీ జరిగినది చాలు. వాడేం చేయాలి అనుకుంటే అదే చేయి నువ్వు. వాడి లైఫ్లో మన ఇన్వాల్వ్మెంట్ వద్దు. లెట్ మేక్ హిజ్ లైఫ్ ఓన్ అన్నారు వైదేహి గారు. అమ్మా, నువ్వు మీ అల్లుడు గారి డెసిషన్ను కాదు అంటున్నావు. మన కోసం, మన ఫ్యామిలీ కోసం అంత చేస్తున్నా ఆయన చెప్పిన పని కూడా చేయకుండా నా భర్తకు మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా? ఆ రోజు ఆవిడ అలా అభాండాలు వేసినా నా కోసం ఉన్నారు. ఇంకొకరైతే నన్ను కూడా వదిలేసేవాళ్ళు అన్నది జయ. జయ, డోంట్ గెట్ ఎమోషన్. నువ్వు నా ప్రాణం. నిన్ను నేను ఎలా వదిలేస్తాను అని అనుకున్నావు? అత్తయ్య అన్నట్టు అరవింద్ లైఫ్ అరవింద్నే డెసిషన్ తీసుకుంటాడు. అరవింద్ లైఫ్ అరవింద్ ఇష్టం. నాకు ఆఫీస్కు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటూ విశాల్ వెళ్ళిపోయాడు. చూసావా మమ్మీ, మీ అల్లుడు ఎంత మంచివాడు. మనం ఎంత అవమానం చేసినా కూడా నా కోసం, నా మీద ప్రేమతో భరిస్తున్నాడు. ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం. కానీ ఎక్కడ ఉన్నదో ఆ మహాతల్లి. మొగుడు, ఇల్లు, కన్నవాళ్ళు అందరినీ వదిలేసి నా మొగుడు మీద నిందలు వేసి ఇప్పుడు ఎక్కడో ఆనందంగా ఉన్నది అన్నది జయ. కలకత్తా మదర్ థెరీసా చైల్డ్ హెల్త్ కేర్ ట్రస్ట్. మేడం, చాలా థ్యాంక్స్. మీరే వాలంటరీగా ఉండి ఇంతమంది పిల్లలకు సర్వీస్ చేస్తున్నారు. మీ వాళ్లే ఆ అనాథలుగా చనిపోకుండా కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడుతున్నారు. మీరు మాత్రమే కాకుండా అన్ని హాస్పిటల్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఇంత చేస్తున్నందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు అన్నారు అక్కడ వాళ్ళు. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం. నా వరకు ఆయన హెల్ప్ చేస్తున్నాను. ఏదైనా కూడా కోల్పోతేనే కదా దాని వాల్యూ తెలిసేది. జీవితంలో బాధలు మర్చిపోవాలి అంటే ఈ పసిపాపల నవ్వులు చూస్తే చాలు అన్నది ఆమె. అమృత అంటూ పిలిచేసరికి ఆమె వెనక్కు తిరిగింది. మీకోసమే మీ రూమ్ దగ్గరకు వెళ్ళాను, కానీ మర్చిపోయాను ఈరోజు సండే అనేది. అక్కడికి వెళితే కానీ గుర్తుకు రాలేదు. సండే రోజు మీరు ఇక్కడే ఉంటారు కదా, మిమ్మల్ని చూడాలి అని వీడు మార్నింగ్ నుంచి ఒకటే గొడవ, అందుకనే తీసుకుని వచ్చాను అంటూ ఉండేలోపే తన అమ్మ చెయ్యి పట్టుకుని వస్తూ ఉన్న 4 ఏళ్ల చిన్నబాబు తన అమ్మ చెయ్యి వదిలి పరిగెడుతూ అమృత దగ్గరకు వస్తూ ఉన్నాడు. వస్తున్నవాడు పడేసరికి అది చూసిన అమృత అరవింద్ అంటూ పరుగున తన దగ్గరకు వెళ్ళి తనను లేపింది. అరవింద్, హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టెల్ యూ ఇలా రాకూడదు అనేసి? దేనికైనా అర్జెన్సీ వద్దు అన్నాను కదా, పద ఈరోజు ఈ పిల్లలకు చాక్లెట్స్ ఇద్దాము అంటూ 4 ఏళ్ల చిన్నారి బాబు అరవింద్ను తీసుకుని వెళ్ళి అందరికీ చాక్లెట్స్ ఇచ్చింది. అమృత, నీకు వీడు బాగా కనెక్ట్ అయ్యాడు. అసలు వీడికి తల్లిని నేనా నువ్వా అనేది నాకే డౌట్ అని చెప్పింది ఆ బాబు వాళ్ళ అమ్మ కీర్తన. కీర్తన, ఎవరు ఎంత ప్రేమ పంచినా కూడా కన్నతల్లే. తన బిడ్డ కోసం ప్రాణాలిస్తుంది. కన్నా కూడా అమ్మలు కాలేని వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ఎవరు వచ్చినా అమ్మ ప్రేమను ఎవ్వరూ పంచలేరు అన్నది అమృత. కానీ మీరు వాడికి కనకుండానే అమ్మ అయ్యారు కదా అమృత గారు. ఆ రోజు వాడి ప్రాణాలు కాపాడి వాడికి అమ్మ అయ్యారు. మీరు లేకపోతే ఈరోజు మేము, వాడు ఎవరం ఉండేవాళ్ళం కాదు అన్నది కీర్తన. నాకు తెలిసింది నేను చేశాను, దానికే అంత పెద్ద మాటలు ఎందుకండి? అరవింద్, నేను ఈవినింగ్ వస్తాను, నువ్వు వెళ్ళి ఆడుకో, మామ్ను విసిగించకు అని చెప్పింది అమృత. నేను నీతోనే వస్తాను డెవిల్, లేదు అంటే నేను నీతో మాట్లాడను అన్నాడు అరవింద్. అరవింద్, కీప్ క్వైట్, డూ వాట్ ఐ సే అంటూ కీర్తనకు ఇచ్చేసి అమృత లోనికి వెళ్ళింది. ప్రమోద్, నిన్ను కారులోనే ఉండమన్నా కదా, ఎందుకు తన దగ్గరకు వచ్చావు? నీకు తెలుసు కదా తను మగవాళ్లతో మాట్లాడదు, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండదు అని ఎందుకు వచ్చావు అని అడిగింది కీర్తన. నేనేం చేశాను? నీ మొబైల్ కారులో మర్చిపోయి వచ్చావు, అది ఒక్కటే గోల, అందుకనే వచ్చాను. సరే చూశాడు కదా, ఇక వెళ్దామా? అయినా మగవాళ్లతో మాట్లాడను అనటానికి మా మగజాతి అంత పాపం ఏం చేసింది? వీడు మగాడే కదా, వీడిని మాత్రం బాగానే చూస్తుంది కదా అన్నాడు ప్రమోద్. అది తన లైఫ్ ప్రమోద్, తనకు జరిగిన ఇన్సిడెంట్స్ తనను ఇలా మార్చేశాయి. సర్లే పద, మూవీ అన్నావు కదా అనుకుంటూ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.